ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్న కూటమి పాలించడం ఏమో కానీ ఆ ప్రభుత్వం అంతా కూడా మేము చెప్పినట్లే నడుచుకోవాలి అని తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ అత్యుత్సాహం, వాళ్ళ కథనాలు, వాళ్ళ వార్తలు ప్రసారం చేయడాన్ని చూస్తే కనుక అరే ప్రభుత్వం చంద్రబాబు సార్ నడుపుతున్నారా, వీళ్ళు నడుపుతున్నారా, ఆ ప్రభుత్వాన్ని ఎలా నడపాలో, ఈ అధికారి ఎలా పనిచేయాలో వీళ్ళే వార్తలు రాసుకుంటూ వస్తారు. వీళ్ళ వీళ్ళ ఆలోచనలకు, వీళ్ళ మనసుకు తగ్గట్టు ఎవరైనా అధికారి పనిచేస్తే మాత్రం ఇంక వాళ్ళ మీద బ్యానర్ హెడ్డింగ్లు, వార్తా కథనాలు వచ్చేస్తాయి. ఇంకా ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించాలి. వీళ్ళని సాటిస్ఫై చేసేకి వీళ్ళ ఫ్రంట్ పేజీలో వచ్చిన కథనాల ఆ పేర్లలో ఏ అధికారులు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ పోవాలి. అంతవరకు వీళ్ళు సాటిస్ఫై అవ్వరు. ఇదే విచిత్రమో అర్థం కాదు. తాజాగా చంద్రబాబు నాయుడు గారు రాజగురువు పత్రిక అనే పత్రిక వాళ్ళ ఫ్రంట్ పేజీలోనే మధ్యలో పెద్ద ఐటెం రాసుకుంటూ వచ్చారు. కడప ఎస్పీ సచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారిని టార్గెట్ చేసుకుంటూ ఏమంట, కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కి సీఏగా పనిచేస్తున్న రామకృష్ణనట ఆయన విఆర్లోకి పంపించారట ఎస్పీ, అంటే క్రమశిక్షణ చర్యల కింద. అయితే ఇప్పుడు రామకృష్ణ ఈ విధంగా విఆర్లో ఉండడం ఇప్పుడేం కొత్త కాదట. ఇంతకుముందు 2 సంవత్సరాల పాటు విఆర్లోనే ఉన్నారట. ఆయన పనితీరు మీద ఇంతకు ముందు కూడా డిపార్ట్మెంట్లో ఇటువంటివి ఉన్నట్లున్నాయి, క్రమశిక్షణ ఉల్లంఘించే ఇటువంటివి. ఆ తర్వాత ఏదో నామమాత్రం పోస్టింగ్ ఇచ్చారట. ఇప్పుడు కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కి సీఐగా వచ్చిన తర్వాత కూడా క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు అని ఎస్పీ గారు బీఆర్లోకి పంపించారట. అయితే దీన్ని బహుశా ఎస్పీ అంటే వీళ్ళకి సరిపోలేదేమో, లేకపోతే ఎస్పీకి వీళ్ళకి మధ్యలో ఏమైనా ఉన్నాయేమో తెలియదు, కానీ దీన్ని ఎట్లా రాసుకుంటూ వచ్చారు. ఆ రామకృష్ణ అనే సిఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసులు పెట్టారట. కడప ఎమ్మెల్యే గారు ఎవరి మీద అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని ఎవరి మీద వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కంప్లైంట్ చేశారట. ఈ సిఐఏ అంజాద్ బాషా మాజీ డిప్యూటీ సీఎం వాళ్ళ కుటుంబ సభ్యుల ఎవరి మీద వాళ్ళ కేసులు పెట్టారట. అయితే ఆ తర్వాత అదే రోజు ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఆయన బీఆర్కి వెళ్ళారట. క్రమశిక్షణ ఏమంటారు పాటించడం లేదు అని కొన్ని రోజుల నుంచి ఆయన మీద అలిగేషన్స్ వస్తే బీఆర్కి పంపించారు. ఆ నిర్ణయం వెలువడే కంటే ముందు ఈయనేమో కేసులు పెట్టారట వాళ్ళ మీద. వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు కాబట్టి బీఆర్కి పంపించేసాడు ఎస్పీ. అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠ మీద వేస్టా, నడపట్లేదా? ఇప్పటికైనా జగన్ చెప్పినట్లే ఎస్పీలు వింటూ ఉన్నారా? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? దీన్ని ఇట్లా ముడిపెట్టేసి ఆ ఎస్పీని టార్గెట్ చేసుకుంటూ, ఆ యంగ్ ఎస్పీని, వాస్తవానికి సచికేత్ విశ్వనాథ్ అని చాలామంది ఐపీఎస్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ కొంతవరకు. ఎందుకంటే మహారాష్ట్రకు చెందినటువంటి ఎస్పీ సచికేత్ విశ్వనాథ్ పుణే దగ్గర వాళ్ళది. తను ఐపీఎస్ సెలెక్ట్ అయిన దగ్గర నుంచి ఆయన స్టోరీ తెలుసు నాకు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు టీచర్సే. అయితే ఇంజనీరింగ్ అయిపోయింది, ఎక్కడే కూడా కోచింగ్ లాంటిది ఏమీ తీసుకోలే, స్వతహాగా ప్రిపేర్ అయ్యి ఐపీఎస్ కొట్టారు. సివిల్స్లో స్వతహాగా తనే సొంతంగా ప్రిపేర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి గుంటూరు దగ్గర ఏమో ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది, ఇప్పుడు కడప ఎస్పీ అయ్యారు. ఆ యంగ్ ఐపీఎస్ని టార్గెట్ చేసుకొని ఇక పెద్ద పెద్ద కథనాలు రాసుకుంటూ పోవాలి. అండ్ వీళ్ళ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి కాబట్టి రేపు ప్రభుత్వం ఆయన తర్వాత రోజుల్లో బదిలీ చేయడమో ఇంకేదో చేయడమో చేయాలేమో. ఎందుకంటే మాకు నచ్చలే అది ఒకరి మీద. ప్రతిదీ కూడా చూడండి, వీళ్ళు చెప్పినట్లే ఉండాలి, వీళ్ళు చెప్పినట్లే వినాలి. ఆయన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు, దాన్ని వీళ్ళు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు కాబట్టి ఆ ఎస్పీసీఐని పంపించేశారు. ఏమన్నా ముడి పెడతారా?